సుముఖత చూపెట్టలేదు. ఎందుకంటే మేడం గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే, మేము పని చేస్తున్నది మీ దగ్గర, మా సమస్యలన్నీ కూడా మీ దగ్గరే చెప్పుకోవాలి. కాబట్టి మీరు ఇలా అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం కరెక్ట్ కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఇంతకుముందు కూడా మేము 2-3 సార్లు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే, మేడం మీరు ఎందుకు వచ్చిండ్రు అన్నట్టే మాట్లాడడం జరుగుతుంది. మేడం గారిని మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, మా సమస్యలు మీ దగ్గరే పరిష్కారం కావాలి. మరి ఆదిలాబాద్ జిల్లాలో ఇంతవరకు వచ్చిన పీటీ మేడమ్స్ ఎవరు కానీ ఇలా మీలాగా మేడం లాగా మాట్లాడలేదు. మరి మేడం ఏ లెటర్ ఇవ్వడానికి వచ్చినా కూడా కనీసం మనకు 5 నిమిషాల టైం ఇచ్చి మాట్లాడే సమయం కూడా ఇవ్వట్లేదు. అందుకోసం మేడం మేము డిమాండ్ చేస్తున్నాము, మా సమస్యలు వినండి. మా సమస్యలు విన్న తర్వాత మీ దగ్గర పరిష్కారం అవుతాయా కావా, లేకపోతే పైన అవుతాయా అది తర్వాత ఆలోచించాలి. కానీ కనీసం మేము చెప్పేది వినకుండా కారెక్కి వెళ్ళిపోవడం అన్నది కరెక్ట్ కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మేము జూలై 6వ తేదీన రిటైర్మెంట్ వాళ్ళకు 65 సంవత్సరాలు నిండిన వాళ్లకు పాత జీవో ప్రకారం కాకుండా కొత్త జీవో ఇచ్చి 2 లక్షలు టీచర్లకు, ₹1,00,000 హెల్పర్లకు ఇవ్వమని మేము అడిగాము. అలాగే జీతంలో సగం పెన్షన్ కూడా ఇవ్వమని అడిగాము. చలో కలెక్టరేటు నిర్వహించాము 6వ తేదీన. అలాగే 6వ తేదీ నుండి కూడా జూలై 18 వరకు 12 రోజులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించాము. అలాగే జూలై 15వ తేదీన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు కూడా నిర్వహించాము. అలాగే 19 చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వేలాది మందితో డైరెక్టర్ ఆఫీస్ ముట్టడించి అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసిన సందర్భంలో డైరెక్టర్ మేడంతో బహిరంగంగా, అలాగే లోపల కూడా అన్ని 33 జిల్లాల నుండి కూడా ఒక్కొక్కరిని పిలిచి చర్చలు జరిగాయి. చర్చలు జరిగిన సందర్భంలో మాకు కొత్త జీవో మంత్రి గారు కూడా చెప్పారు, మన ఐసిడిఎస్ మంత్రి గారు కూడా కొత్త జీవో వచ్చినప్పుడు 2 లక్షలు హెల్పర్కు 1,00,000 ఇస్తామని మేము సంతకం కూడా చేసి 2 రోజులలో జీవో వస్తుందని కూడా చెప్పారు. ఇంతవరకు కూడా ఆ జీవో రాలేదు. మరి ఆ జీవో వచ్చే వరకు ఈ రిటైర్మెంట్ టీచర్లను కానీ ఆయాలను కానీ విధులలో కొనసాగించాలని మేము డైరెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. డైరెక్టర్ గారు కూడా మేము పైకి రాస్తామన్నారు. కానీ మేము అసలు చర్చలలో జరిగిన విషయాలు ఎప్పి కూడా పట్టించుకోకుండా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో పీడీ మేడం గారు మన సిడిపిఓలకు, సూపర్వైజర్లకు ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళను రిటైర్మెంట్ కోసం బలవంతంగా సంతకాల కోసము సెంటర్లకు పంపించడం జరుగుతుంది. మేము ఈరోజు దీన్ని ఖండిస్తూ ఉన్నాము. కొత్త జీవో వచ్చి టీచర్ల 2 లక్షలు, హెల్పర్ ₹1,00,000 జీతంలో సగం పెన్షన్ ఇచ్చే వరకు మేము ఎక్కడికి కదిలేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒకవేళ బలవంతంగా సూపర్వైజర్లతో, సిడిపిఓలతో బలవంతంగా లెటర్లు ఇచ్చి సంతకాలు గిట్ట తీసుకుంటే మేము ఇదే DWO ఆఫీస్ ముందర జిల్లా వ్యాప్తంగా సెంటర్ను బంద్ చేసి ధర్నా నిర్వహిస్తామని మేడం గారికి తెలియజేయడం జరిగింది.